ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు అయినాయి కదా, ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటారు? సెంట్రల్ పరంగా బీజేపీ ఉంది కాబట్టి సెంట్రల్లో బీజేపీ వస్తుందని నమ్మకం ఉందండి. బీజేపీ వస్తుంది కంఫర్మ్గా అనుకుంటున్నాం. ఈ స్టేట్ వైజ్ చూసుకుంటే కూడా తెలంగాణలో అయితే బీజేపీ సీట్లు ఎక్కువ వస్తాయని అనుకుంటున్నాం. కాంగ్రెస్ పైన, టీఆర్ఎస్ పైన, బీఆర్ఎస్ పైన కన్నా ఎక్కువ సీట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి బీజేపీకి అనుకుంటున్నాం. ఎంపీ ఎలక్షన్స్ కాబట్టి, లోక్సభ కాబట్టి. ఆంధ్రాలో వచ్చేసరికి జగన్ పార్టీ కంపల్సరీ వస్తుందని నమ్మకం ఉంది. వైఎస్ జగన్ గెలిచారని 100% నమ్మకం అయితే ఉంది అక్కడ. ఇప్పుడు కాంగ్రెస్ పాలన ఎలా ఉంది తెలంగాణలో? కాంగ్రెస్ పాలన ప్రస్తుతానికైతే ఇంకా ఇప్పుడిప్పుడే కొత్త గవర్నమెంట్ కాబట్టి పర్వాలే, చూడాలి ఇంకా పర్వాలే ప్రస్తుతానికైతే. ఇప్పుడు ఇచ్చిన హామీలు అమలు కావాలంటే సెంట్రల్లో కాంగ్రెస్ రావాలి అనేది అభిప్రాయం ఉంది. దీనికి ఏమంటారు మీరు? ఇక్కడ కొంచెం కాంగ్రెస్ గవర్నమెంట్ కష్టం అండి. ఎందుకంటే బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అయిందనుకో కంపల్సరీ ఏమన్నా జరుగుతుంది. కాంగ్రెస్ అయితే చేయగలుగుతుందేమని నమ్మకం ఉంది. బీజేపీ సపోర్ట్ తీసుకున్న సెంట్రల్ నుంచి. ఈ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తాడంటారా? ఇంకా ఫ్యాన్ ఫాలోయింగ్ పరంగా అయితే గెలుస్తుండొచ్చు, గెలుస్తాడన్న నమ్మకం అయితే ఉంది. గెలుస్తాడు అక్కడ పిఠాపురం మట్టికైతే. ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి కదా, కాంగ్రెస్ వస్తే బాగుంటుందా బీజేపీ? మాకు బీజేపీ వస్తేనే బాగుంటుంది. ఎందుకు కాంగ్రెస్ వద్దా? కాంగ్రెస్ది అంత మంచిగా అనిపించలేదు. 50 ఏళ్ళు చూసినాము. మోడీ అయితే 10 ఏళ్ళ నుంచి బాగానే చేస్తున్నాడు, పర్వాలేదు. ఇప్పుడు అందరూ మోడీ వస్తున్నాడని అంటుర్రు, కానీ రాహుల్ గాంధీ కూడా రావచ్చు కదా. అది చెప్పలేము, ఇప్పుడు వరకు రాదు. ఇంకా టైం ముందర చూడవచ్చు. ఇప్పుడైతే బీజేపీ వస్తుంది ఈసారికి. నెక్స్ట్ టైం చెప్పలేము మనం. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు సార్? పార్లమెంట్ ఎలక్షన్లో బీజేపీ వస్తే బాగుంటుంది. ఎందుకంటే నేషనల్ అతనే బాగా పనిచేస్తుంది కాబట్టి ఆయన రావాలని కోరిక. అంటే కాంగ్రెస్ అయితే వస్తే పనులు అవ్వమంటారా? కాంగ్రెస్ వస్తే పనులు కావాలి, బీజేపీ వస్తేనే పనులు అయితే బీజేపీతో సాధ్యం అవుతుంది. ఏ పనులైనా ఆయన మూడితోటి అవుతుంది. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ఉంది కాబట్టి అక్కడ సెంట్రల్ కూడా కాంగ్రెస్ ఉంటేనే పనులు మంచిగా అయితే అనుకుంటారు కొంతమంది జనాలు. పనే కాదు, ఆయనతో ఎవరు సెంట్రల్ ఎవరు ఉండండి, ఎవరి మెజార్టీ ఎవరు లేదు, 40 సీట్లు కూడా రావు. మళ్ళీ మోడీ రావాలని మా కోరిక. ఇప్పుడు ఈ తెలంగాణలో కాంగ్రెస్ పాలన ఎలా ఉందంటారు? తెలంగాణలో కాంగ్రెస్ పాలన బాగలేదండి. ఈ హామీలు ఒక్క హామీ కూడా ఇవ్వలేదు. ఆ హామీలన్నీ ప్రకటించిన ఒక్క హామీ కూడా అమలు రాలేదు, ప్రజలకు రాలేదు. ప్రజలే రివర్స్ అయిపోయారు.